Hi everyone. Today we are going to discuss nomenclature of coordination compounds. సమన్వయ సమ్మేళనాలకి నామకరణం ఏ విధంగా చేస్తాం? సో పాయింట్ నెంబర్ 1, if the compound is ionic in nature, then it is naming as like a simple salt. అంటే ఒకవేళ ఇచ్చినటువంటి సంశ్లిష్టం అనేది సాధారణ లవణం మాదిరిగా ఉంటే, సాధారణ లవణం అంటే NaCl, దట్ వాజ్ ఎ సింపుల్ సాల్ట్. సాధారణ లవణంలో మనం ఏం చేస్తాము, ముందుగా క్యాటయాన్ పేరుని రాసి తరువాత యానయాన్ పేరుని రాస్తాం. అంటే సోడియం క్లోరైడ్. అదే మాదిరిగా సంశ్లిష్టం అనేది అయానిక రూపంలో ఉంటే, అంటే ధనావేశ భాగము రుణావేశ భాగము రెండు అయాన్లుగా విడదీయగలిగితే అప్పుడు ముందు క్యాటయాన్ పేరుని రాసి తరువాత యానయాన్ పేరుని రాయాలి. లెట్ us see the example K4FeCN6. ఈ సంశ్లిష్టాన్ని కనుక మనం విడదీస్తే, డికంపోజ్ చేస్తే ఎలా అవుతుంది? 4K ప్లస్ FeCN6 4-, అంటే పొటాషియం అంతా కూడా ధనావేశ భాగము, స్క్వేర్ బ్రాకెట్ అంతా కూడా రుణావేశ భాగము. అంటే ఇది ఒక అయానిక సమ్మేళనం కనుక మనం పేరు రాసేటప్పుడు ముందు క్యాటయాన్ అయినటువంటి పొటాషియం పేరుని రాసి తరువాత మిగతా పేరంతా కూడా రాస్తున్నాం. సో go to the point number 2. In case if the compound is non-ionic, అసలు అయానిక సమ్మేళనం కాకపోతే, in such cases the total compound naming in a single word, అటువంటి సందర్భంలో అసలు అయానిక సమ్మేళనం కాకపోతే మొత్తం సంశ్లిష్టాన్ని ఒకే పదంగా ఏకపదంగా రాయాలి. Let us see the example CONH3 thrice Cl3. ఈ సంశ్లిష్టంలో మనం అయాన్గా విడగొట్టలేం. సమన్వయ క్షేత్రం అంతా కూడా ఒకటిగానే ఉంటుంది, విడిపోదు. సో పేరు ఎలా పెట్టాం చూడండి, ట్రైఎమీన్, ట్రైక్లోరో, కోబాల్ట్ and its corresponding oxidation state. And go to the next one, how to naming to the coordination sphere. అసలు సమన్వయ క్షేత్రానికి పేరుని ఎలా పెట్టాలి? అందరికీ తెలిసిందే, సమన్వయ క్షేత్రంలో లిగాండ్లు మరియు కేంద్రలోహ పరమాణు ఉంటుంది. సో అందులో లిగాండ్ పేర్లను ముందు రాసి లిగాండ్ పేరు అంతా అయిపోయినాక కేంద్రలోహ పరమాణువు పేరుని రాయాలి. అండ్ ఆల్ ఆఫ్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ వైల్ నేమింగ్ టు ది లిగాండ్స్. లిగాండ్ల పేర్లు రాసినప్పుడు ఈ కింది కండిషన్లు చూసుకోవాలి. ఏమంటే యానియానిక్ లిగాండ్లు ఉంటే ఓ అనే పదానుబంధంతో ఉండాలి. చూడండి, Cl- క్లోరో, SO4 2- sulfato. So to any anionic ligand that must ends with O. In case of positive ligands, cationic ligands, ధన లిగాండ్ల విషయంలో IUM అనే పదానుబంధంతో, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజోనియం, నైట్రోసోనియం. అండ్ తటస్థ లిగాండ్ల విషయంలో ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రల్ లిగాండ్స్ డిఫరెంట్ నేమ్స్, అంటే ఒక్కొక్క లిగాండ్కి ఒక్కొక్క మాదిరిగా పేరు ఉంటుంది, కామన్ నేమ్ అంటూ ఏమీ లేదు. అండ్ గో టు ద నెక్స్ట్ వన్, సమన్వయ క్షేత్రంలో గనక భిన్న రకాలైన అంటే రకరకాలైన లిగాండ్లు ఉన్నట్లయితే అప్పుడు ఆ లిగాండ్లని మనం ఆంగ్ల అక్షరమాల క్రమంలో రాయాలి. సో we must follow the alphabetical order when the complex contains different type of
ligands in that complex. And అలా కాకుండా if the complex contains same type of ligands, ఒకే రకమైన లిగాండ్లు ఉన్నట్లయితే అప్పుడు 2 లిగాండ్లు ఉంటే డై అని, 3 లిగాండ్లు ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని, అండ్ అప్ టు సో ఆన్ అటువంటి పూర్వపదాలను వాడాలి. ఇన్ కేస్ లిగాండ్ పేరులో ఆల్రెడీ డై, ట్రై, టెట్రా అనే పదాలు ఉన్నట్లయితే, ఆల్రెడీ ఆ లిగాండ్ యొక్క పేరులో ఇమిడి ఉన్నట్లయితే అటువంటి లిగాండ్ల విషయంలో బిస్ 2 ఉంటే బిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్ అనే పదాలను ఉపయోగించాలి. సో నౌ లెట్ us explain with a small example. NiNH3 6 times Cl3. ఇందులో చూడండి ఒకే రకమైన లిగాండ్లు ఉన్నాయి, 6 ఉన్నాయి కనుక హెక్సా ఏంటి, ఫస్ట్ లిగాండ్ పేరు రాయాలి కాబట్టి ఇక్కడ NH3 ఎమీన్, హెక్సా ఎమీన్. లిగాండ్ పేరు రాసిన తర్వాత కేంద్రలోహ పరమాణు పేరు రాయాలి కాబట్టి ఇక్కడ కేంద్రలోహ పరమాణు ఏది, నికెల్. సో లిగాండ్ పేరు రాసిన తర్వాత కేంద్రలోహ పరమాణు నికెల్. అండ్ తదుపరి కేంద్రలోహ పరమాణు యొక్క ఆక్సీకరణ సంఖ్య. అండ్ లాస్ట్కి అయాన్ ఉంటే అయాన్. అండ్ గో టు ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, CrEn thrice Cl3. ఇక్కడ ఈఎన్ అంటే అర్థం ఏమంటే ఇథిలిన్ డైఎమీన్. ఈఎన్ అనేది ఒక రకమైన లిగాండ్. సో దట్ లిగాండ్ కంటైన్స్ ఆల్రెడీ ప్రిఫిక్స్ లైక్ డై, ట్రై, హియర్ ద ఈఎన్ కంటైన్స్ డై. అంటే లిగాండ్ పేరులో ఆల్రెడీ డై అనేది ఇమిడి ఉంది కనుక మనం దాన్ని బ్రాకెట్లో పెట్టి ఆ ఈఎన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి కనుక ట్రిస్ బ్రాకెట్లో ఇథిలిన్ డైఎమీన్. సో లిగాండ్ పేరు రాసేసాం. అండ్ దెన్ కేంద్రలోహ పరమాణు ఏంది, ఇక్కడ క్రోమియం పేరు రాసాం. అండ్ దెన్ దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య రాసాం. అండ్ సమన్వయ క్షేత్రం బయట క్లోరైడ్ అయాన్ ఉంది కాబట్టి క్లోరైడ్ రాసాం. సమన్వయ క్షేత్రం బయట ఏవైనా ఉంటే ఎన్ని ఉంటే అన్ని అయాన్లుగా విడిపోతున్నాయి. అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ రూల్. సమన్వయ క్షేత్రం అనేది రుణావేశాన్ని కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఈస్ కంటైన్స్ నెగిటివ్ ఛార్జ్, అంటే విడదీసేటప్పుడు కనుక నెగిటివ్ రుణావేశం అనేది సమన్వయ క్షేత్రం పైన ఉంటే, అంటే స్క్వేర్ బ్రాకెట్ అంటాం కదా, సమన్వయ క్షేత్రం పైన రుణావేశం ఉన్నట్లయితే అట్టి సందర్భంలో కేంద్రలోహ పరమాణు యొక్క పేరు చివర ఏట్ అనే పదానుబంధం రావాలి. ఎగ్జాంపుల్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి K+FeCN6 4- అంటే ఇక్కడ ఏంటి, సమన్వయ క్షేత్రం అనేది రుణావేశాన్ని కలిగి ఉంది, 4- అన్నాం కనుక. అందుకే ఇక్కడ చూడండి పేరు పెట్టేటప్పుడు పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ ఆ పక్కన దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య. దెన్ నెక్స్ట్ వన్, ఏదైనా ఒక సంశ్లిష్టంలో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కేంద్రలోహ పరమాణువులు ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలని బహుకేంద్రక సమ్మేళనాలు అంటారు. అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ కేంద్రలోహ పరమాణువులు ఉంటే ఆ సమ్మేళనాలని బహుకేంద్రక సమ్మేళనాలు అంటారు. ఆ సమ్మేళనాలలో అంటే ఆ 2 లోహాలని కలపడానికి, ఆ 2 కేంద్రక పరమాణువులను కలపడానికి మనం బ్రిడ్జింగ్ లిగాండ్స్ని వాడతాం, సేతు లిగాండ్లను వాడతాం. ఆ బ్రిడ్జింగ్ లిగాండ్స్ అంటే ఏ లిగాండ్లు అయితే ఆ కేంద్రలోహ పరమాణువులను కలుపుతున్నాయో ఆ రెండింటికి వాటికి మనం మ్యూ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి H2O 4 times Fe, OH twice Fe, H2O 4 times SO4 twice. అంటే ఇక్కడ చూడండి 2 Feలు ఉన్నాయి, అంటే 2 కేంద్రలోహ పరమాణువులు ఉన్నాయి కనుక ఇట్ ఈస్ ఏ పాలీన్యూక్లియర్ కాంపౌండ్. అండ్ ఈ రెండింటికి మధ్య OH twice అంటే ఇది ఈ Fe, ఈ Fe కేంద్రకాలని
ఓహెచ్ అంటే హైడ్రాక్సో అనే లిగాండ్లు కలుపుతున్నాయి. అందుకే ఇక్కడ చూడండి H2O ఎన్ని ఉన్నాయి, 4+4 8 ఉన్నాయి. ఆక్టా యాక్వో అండ్ దెన్ ఇక్కడ OH అంటే OH మైనస్ హైడ్రాక్సో అనేది 2 Feని కలుపుతుంది కనుక మ్యూ అనే సింబల్ వాడాం. డైహైడ్రాక్సో అండ్ లిగాండ్ల పేర్లన్నీ రాసేసాం కనుక డై ఐరన్, ఆక్సీకరణ సంఖ్య 3 అండ్ బయట మనకి సల్ఫేట్ అయాన్ ఉంది. సో ఆక్టా యాక్వో మ్యూ డైహైడ్రాక్సో డై ఐరన్ 3 సల్ఫేట్. అండ్ గో టు ద నెక్స్ట్ వన్, మోనోమర్ లిగాండ్స్ అంటే ఇది ఏకదంతాత్మక లిగాండ్లలో దాత పరమాణువులు అనేవి ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఇఫ్ ద లిగాండ్ కంటైన్స్ మోర్ దాన్ 1 డోనర్ ఆటమ్, ఒకటి కంటే ఎక్కువ దాత పరమాణువులు ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఏ పరమాణువు అయితే జంటను దానం చేసిందో ఆ పరమాణువు యొక్క సంకేతాన్ని రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, K3FeNCS 6 times. సో పొటాషియం హెక్సా థయోసైనాటో, ఇక్కడ దాత పరమాణువు ఏది N. ఎందుకు, కేంద్రలోహ పరమాణువు కేంద్రలోహ పరమాణువు వైపు ఏదైతే సంకేతం ఉందో అది దాత పరమాణువు అవుతుంది. అంటే ఇక్కడ నైట్రోజన్ యాటము దాత పరమాణువుగా ఉంటుంది, సల్ఫర్ యాటము దాత పరమాణువు ఉంటుంది. కేంద్రక పరమాణువు వైపు N రాసాం కనుక N అనేది దానం చేసినట్లు, కనుక N కోబాల్టేట్ 3. సో అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది దానం చేసింది అని అర్థం. అండ్ లాస్ట్ వన్, సమన్వయ క్షేత్రంలో లిగాండ్ల పేరు రాసిన తదుపరి కేంద్రలోహ పరమాణువును రాసి ఆ పక్కనే కుండలీకరణం పెట్టి ఆక్సీకరణ సంఖ్యను రాయాలి. సో దిస్ is about the nomenclature of coordination compounds. I will give you some examples for exercise to you. Thank you one and all.